హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు బాగుంటే నేను బాగుంటాను. సో ఇవాళ మన ఛానల్లో మంచి రెసిపీతో మీకు ముందుకైతే వస్తున్నాను ఫ్రెండ్స్. ఈ అనేది బురద మట్టలు. ఈ బురద మట్టలను అయితే చెరువులో పట్టుకొచ్చారు ఫ్రెండ్స్. పట్టుకొస్తే ఈరోజు వాటితో కూర అయితే చేయబోతున్నాను అనమాట. సో చూడండి, సన్నగా ఉండే అన్నీ ఈ మొత్తం ఇలా మట్టి మీద పోసి మట్టి అయితే వేసాను. బతికొండి ఫ్రెండ్స్, బతికొండి. ఇప్పుడు మనకి అట్లని పొట్టు రుద్దాలంటే మనం మట్టి వేయాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అట్లనైతే మనం ఇలా మట్టి మీద వేసుకొని, ఎందుకంటే రుద్దటానికి మనకి బలగ అనేది తగలకుండా ఉండటానికి మట్టి వేస్తాం అన్నమాట. సో నేను చూడండి వీడియోలు ఎలా చూపిస్తున్నాను రుద్దుతా, అలా మట్టి మీద రుద్దుకోవాలన్నమాట. పొట్టు అనేది పోయింది. మనం అనేది పొట్టు పోయాక అప్పుడైతే వాటర్ పోసుకొని శుభ్రం కడుక్కునేటప్పుడు బలగ అనేది ఉండదన్నమాట. ఇలా పొట్టు మీద మనం మట్టి మీద రుద్దితే ఆ పొట్టు అనేది పోయి ఆ బలగ అనేది ఉండదన్నమాట. అందుకోసం ముందు మనం వెనకటి కాలం అయితే పొయ్యిలో బూడిదేసి రుద్దుతారు ఫ్రెండ్స్. మనకైతే పొయ్యిలో బూడిదైతే దొరకదుగా, మనం గ్యాస్ పొయ్యిలు ముట్టించుకుంటాం కాబట్టి. ఇంకా అందుకని నేనైతే మట్టి మీద వేసి శుభ్రంగా అయితే చేసేసాను. ఇగో చూడండి, వాటర్ పెట్టి మొత్తం బాగా బండ మీద వేసి రుద్దాను. రుద్ది తలకాయలు ఈకలు అన్నీ కోసేసి పేగులు అన్నీ తీసాను. అండ్ వాటర్లో వేసి కడిగి వేరే గిన్నెలు వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, అయితే చాలా లేట్ అయింది ఫ్రెండ్స్. లేట్ అయినా సరే చేసుకుంటే ఈ కూర మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. ఇట్ల పేరు బురద మట్టలు అంటారు. సో ఇంత చిన్నయేనా అనుకోవచ్చు, కాదు పెద్దవి కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే చెరువులో ఉంది మాట ఇయ్యనంట, అందుకని ఇట్లా పట్టుకొచ్చారు, అమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఇవి వచ్చి 100 రూపాయలు మాట, ఈ చేపలు వచ్చి. సో మేమైతే ఇందాక తీసుకున్నాము. ఇప్పుడైతే ఇంక నేను ఉప్పేసి కడుగుతున్నాను, ఎందుకంటే మనం పేగులు అన్నీ తీసాం కదా, దాంట్లో ఉన్న నీరంతా బయటికి వెళ్తానికి, అండ్ చేప ముక్కలు కూడా నీసు వాసన లేకుండా ఉండటానికి మాట. సో చూడండి నేను ఎలా పిసుకుతున్నానో ఉప్పేసి. అలా అయితే శుభ్రంగా మొత్తం కలిపి మొత్తం ఉప్పుతోటి అయితే కలుపుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ పోసుకొని మళ్ళీ శుభ్రంగా ఇలా వాటర్లో ఇలా మళ్ళీ కలపాలి, కలిపి పిసుకుతూ ఉండాలి. అండ్ తర్వాత అయితే ఇప్పుడైతే మళ్ళీ వేరే గిన్నెలో తీసుకుందాము ఈ చేపలని. చూడండి అలా వేసుకోవాలి. చూడండి తెల్లగా ఉన్నాయి. సో ఇంకొకసారి కూడా మళ్ళీ కలుపుతాను ఫ్రెండ్స్ ఉప్పేసి, ఎందుకంటే 2-3 సార్లు నేను ఉప్పు వేసి కడుగుతాను, ఎందుకంటే నీసు వాసన ఉండకూడదు కూర. అండ్ తింటంటే టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇలా శుభ్రంగా ఉప్పేసి కడిగితే. చూడండి కడిగేసాను. సో ఇప్పుడైతే ఒక టమాటా అయితే కట్ చేసి వేసాను. అండ్ ఒక మిరపకాయ తీసుకున్నాను, పచ్చిమిరపకాయ. టమాటా ఒకటి, మిరపకాయ ఒకటి కట్ చేశాను. కరివేపాకు 2 రెబ్బలు అయితే వేసాను. ఇప్పుడైతే ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ ఒకటైతే తీసుకుందాం ఫ్రెండ్స్ కూరలోకి. ఉల్లిపాయ కోసుకొని ఉల్లిపాయ పొట్టు అయితే తీస్తున్నాను. సో ఉల్లిపాయలు అయితే సన్నగా తరుగుతున్నాను ఫ్రెండ్స్ నేనైతే. ఈ కూర అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే పక్కెల కూర ఎంత బాగుంటుందో ఈ బురద మట్టలు కూడా కూర అంత టేస్ట్ ఉంటుంది. సో తినే వాళ్ళకైతే తెలిసిద్ది, మామూలుగా తినని వాళ్ళకైతే తెలియదు మాట. అయితే ఈ కూర ఒకసారి తిన్నామంటే మళ్ళీ తినాలి అనిపించింది మాట. సో అంత టేస్ట్ అంత రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కూర. నేనైతే కట్ చేసేసాను. ఇప్పుడైతే కొంచెం రుచికి తగినంత, నేనైతే కూరకు ఒకసారి సరిపడినంత ఉప్పు అయితే వేసాను ఫ్రెండ్స్. దాంట్లో కొంచెం పసుపు అయితే వేసాను. నేను కూర ఉడికాక ఒకసారి, దించాక ఒకసారి అయితే వేయను, ఒక్కసారి వేస్తాను. చూడండి నేనైతే ముక్కలకి సరిపడినంత కారం అయితే ఒక్కసారి వేసాను.
అండ్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. అది పులుసుని బట్టి వేసుకుంటాం ఫ్రెండ్స్. నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను తగినంత. మన పక్కెలు చేపల కూరకి ఇప్పుడు బురద మట్టలు కాబట్టి ఇట్లకి అనేది ముక్కలు సన్న ముక్కలు కాబట్టి నూనె అయితే ఎక్కువే వేయాలి. అండ్ కూర అప్పుడే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే మరొకసారి మొత్తం మళ్ళీ కలుపుకొని మనం పక్కన పెట్టుకుందాం వీటిని. ఈ లోపల మనం నానబెట్టుకున్న చింతపండు ఉందిగా, అదైతే నానింది. ఇలా కలుపుకుంటే ముక్కలకు అన్నిటికి ఉప్పు కారం అంతా అండ్ పర్ఫెక్ట్గా పట్టిద్ది అన్నమాట. సో కూర ఉడికేటప్పుడు ముక్కలకు అన్నీ చక్కగా ఉప్పు కారం మొత్తం పట్టి తినేటప్పుడు అన్నిటికి బాగుంటుంది. కలిపేసి పక్కన పెట్టుకున్నాను ఒక 2 నిమిషాల పాటు. ఈ లోపల మనం చింతపండు రసం అయితే గుజ్జుగా పిసుక్కోవాలన్నమాట. సో నేను చింతపండు రసం అయితే చక్కగా పోసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు కూర అయితే అండ్ మామిడికాయ గుజ్జులాగా ఉండిద్ది. సో కూర కూడా బాగుంటుంది అన్నమాట. మనం చింతపండు తక్కువ వేసి అనుకున్నాక కూర నీళ్ళగా ఉండిద్ది. అండ్ చింతపండు తక్కువ అయితే వేయకూడదు. చూడండి వీడియోలో నేను అంత చక్కగా పోస్తున్నాను. అలా పర్ఫెక్ట్గా పోసుకోవాలి. అప్పుడే మనకి ఏ కూర అయినా టేస్ట్ ఉంటుంది. సో చింతపండు పలసగా తినేవాళ్ళు ఉంటారు, చిక్కగా తినేవాళ్ళు ఉంటారు. నాకు తెలిసి చింతపండు రసం చేపలకి కొంచెం చిక్కగా వేస్తేనే టేస్ట్ ఉంటుంది అన్నమాట. చూడండి చింతపండు రసం అయితే ముక్కల్లో పోసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అలా కలుపుకొని ఇంకా పక్కన చూడండి ఎలా పెడుతున్నాను. సో సరిపడినంత పులుసు అయితే పెట్టేసేసాను. ఇప్పుడైతే మనం మూత పెట్టుకుందాం. స్టవ్ ముట్టించుకొని స్టవ్ మీద అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఇగో చూడండి. ఇప్పుడైతే నేను ధనియాలు, చిన్నులపాయలు, కొబ్బరి, అల్లం ముక్కలు తీసుకున్నాను. అండ్ మెంతులు అయితే వేయించుకొని దీంట్లో వేసే చూడండి ఫ్రెండ్స్, నల్లగా ఉంటున్నాయి అవి మెంతులు. ఇవే నేను మసాలా వేసేది. చేపల పులుసులోకి మెంతులు మాత్రం కంపల్సరిగా పొడైతే కొట్టుకొని వేసుకోండి ఫ్రెండ్స్, అప్పుడు కూర టేస్ట్ ఉంటుంది. నేను మిక్సీ పట్టుకొని పక్కన అయితే పెట్టుకున్నాను. కూర అయితే ఉడుకుతుంది అన్నమాట. ఫైనల్గా కూర అయితే ఉడికింది ఫ్రెండ్స్. నేనైతే మసాలా అయితే వేసాను. కొత్తిమీర అయితే 2 రెబ్బలు అయితే కొత్తిమీర కూడా వేసాను. సో ఇప్పుడైతే మనం కూరని ఒక సైడ్ నుంచి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒక సైడ్ నుంచి పక్కగా తిప్పాలి. మధ్యలో అస్సలు పెట్టకూడదు గింట, కూర ముక్కలు అనేది చితికిపోతాయి అన్నమాట. ఇలా సైడ్ నుంచి కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుందాం. కూర అయితే రెడీ అయింది. సో చూసారుగా ఫ్రెండ్స్, కూర అయితే రెడీ అయింది. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.